ఇంతకుముందు నేను 2 ఇంగ్రీడియంట్స్లో చేశానండి. ఏంటంటే జొన్నలు అలాగే రాగులతో ట్రై చేశాను. అదైతే అందరికీ తెలిసిందే కదండి. ఇప్పుడైతే ఇంకా ఎక్కువ పెంచి చేస్తున్నాను అనమాట. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇదైతే హెల్దీ ప్రోటీన్ పిండి అండి. దీనివల్ల యూజెస్ ఏంటంటే నేను వాడింది 2 డేసే కానీ రిజల్ట్ అయితే చాలా బాగుందండి. అందుకే మీకు కూడా షేర్ చేస్తున్నాను అనమాట. ఇది చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా ట్రై చేయొచ్చండి. అలాగే దీనివల్ల యూజెస్ ఏంటంటే షుగర్ కంట్రోల్లో ఉంటుంది. అలాగే నొప్పులు ఉంటాయి కదండి, మోకాళ్ళ నొప్పులు కానీ బాడీ పెయిన్స్ కానీ ఏమైనా ఉంటాయి కదా, దానికి తగ్గిపోతుంది. అలాగే మనం తిన్న వెంటనే నీరసం వచ్చేస్తుంది కదండి కొంతమందికి, అది కూడా క్యూర్ అవుతుంది. అలాగే రోజు మొత్తం ఎనర్జెటిక్గా ఉంటుంది అనమాట. ఇది హెల్దీ ప్రోటీన్ ఉంటుంది కదా, అందుకోసం అనమాట. స్లోగా డైజెషన్ అయ్యి మనకి రోజు కావాల్సినంత ప్రోటీన్ అంతా మనకి వస్తుందన్నమాట. దానివల్ల మనకి నీరసం రాదనమాట. ఫస్ట్ అయితే మనం పొద్దున్న లేచిన దగ్గర నుంచి మన ఆడవాళ్ళం అందరం చాలా పనులు చేసుకుంటూ ఉంటాం కదండి. ఆఫీసులకు వెళ్ళే వాళ్ళైతే ఇంకా డబుల్ పని చేస్తూ ఉంటాం కదా. అలాంటి వాళ్ళు టీలు కాఫీలు ఎక్కువ తాగే వాళ్ళు అయితే కనుక ఒక్క గ్లాస్ స్కిప్ చేసి ఈ గ్లాస్ యాడ్ చేసుకోండి. రోజంతా ఎనర్జెటిక్గా ఉండొచ్చు అనమాట. చాలా బాగుంది, అందుకే మీకు కూడా షేర్ చేస్తున్నాను. అలాగే ఆడవాళ్ళకని కాదండి, మగవాళ్ళకి పిల్లలకి కూడా చాలా బాగుందండి. అంటే టేస్ట్ కూడా చాలా బాగుంది. మనం ఏది చేసినా కానీ టేస్ట్ బాగుంటేనే మన పిల్లలు హస్బెండ్ కూడా యాక్సెప్ట్ చేస్తారు కదా. అందుకని మాట వాళ్ళకి కూడా పెట్టాను. వాళ్ళు కూడా మంచి బాగుంది అని చెప్పిన తర్వాతే మీకు షేర్ చేస్తున్నాను అనమాట. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి, కొలతలతో సహా ఇస్తాను. ఇవన్నీ లేకపోయినా కానీ మీ దగ్గర ఏవైనా 4-5 ఉన్నా కానీ ట్రై చేయండి. అవి ఇన్ని లేవు అని అనుకోవద్దండి. ఏ ఉన్నా కానీ మంచిగా ట్రై చేయండి. మొత్తం మిల్లు పట్టించేసుకొని, ఇది జావలాగే కాదండి, మనం దోసపిండిలాగా కూడా చేసుకోవచ్చు. అలాగే మనం రొట్టెలు కూడా చేసుకోవచ్చు అనమాట. ఇది అన్ని విధాలుగా చేసుకోవచ్చండి. దీన్ని ఇలాగే వాడాలి అని ఏం లేదండి. ఇది మిగతా వీడియోలో షేర్ చేస్తానమాట. ఒక్క వీడియోలోనైతే లెంత్ ఎక్కువైపోతుంది కదా, అందుకని నేనైతే ఫస్ట్ ఈరోజు జావ చేస్తున్నాను అనమాట. ఇంగ్రీడియంట్స్ నేను ఏది కలిపానో అవి చూపిస్తున్నానండి. ఇదైతే చాలా కమ్మగా ఉందండి. అలాగే ఇది డైజెషన్ అవ్వడానికి ఒక 2 అంగుళాలు చెక్క, అలాగే 4-5 ఇలాచి. పెద్దవి అయితే ఒక 4 సరిపోతుందండి. ఇవి చిన్న చిన్నవి ఉన్నాయి కాబట్టి నేను ఒక 7-8 వేసుకున్నాను అనమాట. ఇలాచి వేసుకుని, ఇప్పుడైతే వర్షాకాలం కదండి, అందుకని కడిగి ఎండబోయలేదనమాట. జస్ట్ మొత్తం అంతా డస్ట్ అంతా క్లీన్ చేసేసి, అంటే చెరగడం అంటారు కదా, చెరిగేసి ఎండలో పెట్టానండి. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు సన్లైట్కి పెట్టేసి మిల్లు పట్టించేసాను. మామూలుగా సమ్మర్లో అయితే మొత్తం అంతా కడిగేసి ఆరబెట్టి అప్పుడు పట్టిస్తానండి. రెగ్యులర్గా అలాగే చేస్తాను అనమాట. ఇంకా అవన్నీ చెరిగేసి ఎండలో పెట్టి వచ్చేసిన తర్వాత వీడియోలో చూసిందంటండి, ఒక 2 ఫీట్ స్టూల్ మీద ఒక అమ్మాయి అలా ఎక్కి దూకుతుందనమాట. అదంటే మన ప్రొఫెషనల్ వాళ్ళు ఉండి చూసుకుంటూ వాళ్ళకి చేసుకోవాలి కదా, అదిగోండి అలా పడిపోతారు లేకపోతే. అందుకే కింద దిండ్లేసాను అనమాట. కింద పడిపోతే ఒకవేళ దెబ్బ తగులుతుంది కదా, అందుకోసమని. అలా వద్దమ్మా, నువ్వు సోఫా మీద ట్రై చెయ్యి. స్టూల్ అంటే అది జరిగిపోతూ ఉంటుంది కదండి, అది వాళ్ళు ఏదో చేస్తారో మనకు తెలీదు. అదంతా మంచిగా ప్రాక్టీస్ అయ్యే వాళ్ళు చేసుకుంటే బాగుంటుంది. ఇంక ఫస్ట్ అయితే నేను కింద దిండ్లేసి ట్రై చేయమన్నానండి. తర్వాత దిండులు లేకుండా ట్రై చేయమన్నాను అనమాట. ఇలా చేయడం వల్ల ఏంటంటే వాళ్ళకి బోన్ స్ట్రెంత్ అని అవుతుంది. అలాగే తినదు అరుగుతుందండి. మా అమ్మాయి అసలు సరిగ్గా తినదు అనమాట, జనరల్గా తినదు. అందుకని ఇలాగ యాక్టివిటీస్ ఏమైనా చేస్తే కొంచెం తినది అరుగుద్ది. అలాగే బోన్స్ కూడా స్ట్రాంగ్గా అవుతాయి. అలాగే తనకి నచ్చిన యాక్టివిటీ కాబట్టి కొంచెం మైండ్ ఫ్రెష్గా ఉంటుంది. అందుకని తను చేయమన్నాను. నేను దగ్గరే ఉన్నాను, వీడియో తీస్తున్నాను కదా, అందుకోసం అనమాట. అదిగోండి చేసింది, మొత్తానికైతే సాధించింది అనమాట. బాగుంది, దానికి ఇది ఒక యాక్టివిటీగా ఉంది, బాగా ట్రై చేసింది అనిపించింది అనమాట. ఇదండి ఈవినింగ్ వెళ్ళి మిల్లు పట్టించుకొచ్చేసాను. ఫస్ట్ అయితే వెళ్ళాను, అసలు ఆడతారో లేదో అనుకున్నాను అనమాట. వెళ్ళగానే మినుములా అండి అని అన్నారు అన్నట్టు. అంత మంచి కమ్మగా స్మెల్ వస్తుందండి. కాదండి మల్టీగ్రెయిన్ అని అంటే సరే అని పిండి పట్టించేసి ఇచ్చేసారనమాట. పిండి అయితే చాలా మెత్తగా పట్టమని అన్నాను, అలాగే పట్టారండి. చాలా సాఫ్ట్గా ఉందనమాట. ఇంటికి వచ్చిన తర్వాత అసలు ఫ్లేవర్ ఎలా ఉంటుందో, కొత్తగా ట్రై చేశాను కదా, ఎలా ఉంటుందో అని ఒక స్పూన్ ట్రై చేశానండి. ఫ్లేవర్ అయితే చాలా బాగుంది. ఎలా ఉందంటే మనకి సున్నుండ ఫ్లేవర్ తెలుస్తూ ఉందన్నమాట. చాలా బాగుంది, కమ్మగా. నాకైతే బాగా అనిపించింది. పిల్లలు కూడా బాగా ఇష్టంగా తాగారండి. దీన్ని ఇలాగ ఉప్పేసి కాకుండా బెల్లం వేసి తాగితే కూడా చాలా బాగుంటుందేమో అన్నట్టు అనిపించింది అనమాట. ఇది ఇంకా ఎలా తీసుకోవచ్చు అంటేనండి, ఫస్ట్ అయితే రాత్రి నానబెట్టేసి మార్నింగే మనం జావ కాసుకుని తాగితే కూడా ఇంకా హెల్త్ బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయండి. ఎందుకంటే రాత్రి అంతా నానిపోయి ఉంటుంది కదా పిండి, ఇంకా మంచిగా డైజెషన్ అవుతుందండి. ఇంకా హెల్త్ బెనిఫిట్స్ ఇంకా ఎక్కువ ఉంటాయి అనమాట. మనం ఏదన్నా కానీ మనం నానబెట్టిన తర్వాత ఇంకా ఎక్కువ అవుతాయండి మెడిసిన్ వాల్యూ అనేది. నేనైతే ఇది ఇప్పుడే తీసుకొచ్చాను కాబట్టి అలాగే బాగానే ఉంది. నేను నెక్స్ట్ డే అయితే మంచిగా నానపెట్టేసి
అప్పుడు చేశానండి. అప్పుడు ఇంకా బాగుందనమాట. అంతే మనకి ఎలా ఉంటుందంటే మంచిగా మెత్తగా అనిపిస్తుంది అనమాట. తాగుతుంటే స్మూత్గా అనిపిస్తుంది. స్మూతీస్ ఉంటాయి కదండి, అలా ఉంటుంది. దీంట్లో ఇంకా మనం డ్రై ఫ్రూట్స్ కానీ, డ్రై నట్స్ కానీ, వెజిటేబుల్స్ కానీ, అలాగే ఫ్రూట్స్ కానీ వేసుకుని తాగొచ్చు అనమాట. అంత బాగుంది. కమ్మగా అయితే ఫ్లేవర్ అయితే కమ్మగా చాలా బాగుందండి. నేనైతే అలా పలచగా చేసుకుని తాగాను. ఇంకా కొంచెం ఉంచాను, ఎందుకంటే మా ఇంట్లో హస్బెండ్కి పిల్లలకి టేస్ట్ చేపిద్దామని వాళ్ళకి కూడా కొంచెం ఉంచాను అనమాట. వాళ్ళు కూడా బాగుందన్నారండి. అందుకే అది కూడా ఇంకొక రీజన్ అనమాట మీకు కూడా షేర్ చేయడానికి. హోంవర్క్ చేయట్లేదని 2 దెబ్బలు వేసానండి. ఏడ్చి పడుకుని పోయిందనమాట. ఈవినింగ్ మార్కెట్కి వెళ్ళామండి. మా కూరగాయలన్నీ అయిపోయినాయని మా ఏరియాలో అలాగ మార్కెట్ పెడతారనమాట, ఓపెన్ మార్కెట్. దానికోసమని వెళ్ళాము. తీసుకొచ్చాము కూరగాయలు కొన్ని తీసుకొచ్చాము, ఎందుకంటే పడుకుని ఉంది కదా, ఆమె ఎత్తుకుని మొత్తం అంతా తిరగాలి కదా, అందుకని ఏవో కొన్ని అవసరమైనవి 2-3 ఆకుకూరలు, ఒకటే ఆకుకూర అనుకుంటా, మెంతికూర ఒకటే తీసుకొచ్చాను. ఇంకా కొత్తిమీర, పుదీనా తీసుకొచ్చాను. ఇంకా 4-5 కూరగాయలు తీసుకొచ్చాను, అంతేనండి. ఇవన్నీ 100 రూపాయలు అండి. ఇవి పుదీనా అయితే 20 రూపాయలు, కట్ట 20 రూపాయలు బాగానే ఇచ్చారు. ఇంకొకటి ఏంటి, కొత్తిమీర కూడా 20 రూపాయలు అండి. అలాగే మెంతికూర తీసుకొచ్చాను అనమాట, ఎందుకంటే కసూరి మీద చేద్దామని. మనం బయట కెమికల్ వేసి చేస్తూ ఉంటారు అని అంటారు కదా, అందుకని మనకి వీలైనంత వరకు కొంచెం అవాయిడ్ చేస్తే మంచిది కదా అని. కసూరి మేతి అయితే మనకు చేతిలో పనే కదండి, ఏముంది దాన్ని కడిగేసి పేపర్ మీద ఆరపెట్టేస్తే అయిపోతుంది కసూరి మేతి, అంతే కదండి. అలా చేద్దామని 50 రూపాయలకి పెద్దగానే ఉన్నాయిలేండి. ఒక 3 ఇచ్చారనమాట. 20 రూపాయలకి అన్నారు ఒకటి, 3.50 కంటే ఇచ్చారనమాట. చాలా బాగుంది, ఆకు కూడా పెద్దగా ఉంది. సరే అని చేసుకుందాం. మరి మన చేతిలో పని ఏదన్నా సింపుల్గా అయిపోయేవైతే ట్రై చేస్తాను, కానీ హెవీగా అయితే ఏమీ ట్రై చేయనండి. అంత పేషెన్స్ ఉండదు, టైం కూడా ఉండదండి. అంత టైం కూడా ఉండదు. మా పాపతోటి మార్నింగ్ 11 నుంచి 3:30 వరకు టైం ఉంటుంది, అంతేనండి. ఆ టైంలోనే నా ఇంటి పని, ఇంకా వీడియోస్ పని, ఇంకా నేను స్టిచ్చింగ్ చేసుకుంటూ ఉంటాను కదా, ఆ పని అవన్నీ అయిపోతూ ఉండాలన్నమాట. ఆమె వచ్చే వరకే అస్సలు పని చేసుకొని ఇవ్వదండి, ఒక్క పని కూడా చేసుకోదన్నమాట. ఏంటంటే కొంచెం రాగానే ఫ్రెష్ అప్ అవుతుంది, అంతవరకు అవుతుందన్నమాట. తర్వాత తనకి అన్నం పెట్టాలి, లేకపోతే ఏదైనా స్నాక్ ఇవ్వాలి, అది కూడా తిను అంటూ ఉండాలి. అంత సతాయిస్తుంది అనమాట తినడానికి. అలాగే ఇంకా హోంవర్క్ ఇంకా చెప్పనక్కర్లేదులేండి. హోంవర్క్ అంటే చాలు ఎక్కడ లేని యాక్షన్స్ అన్నీ వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట. ఎక్కడ లేని నొప్పులు, బాధలు అన్నీ అప్పుడే వచ్చేస్తాయి అన్నమాట. అది ఎలా ఉంటుందంటే, అది నిజమో అవుతుందో కూడా చెప్పలేమండి. నిజమేనో అనిపిస్తుంది, అంత యాక్షన్ చేస్తుంది. అది సరే హోంవర్క్ తీసి పక్కకి పెట్టే అనగానే అయిపోతాయి, నొప్పులన్నీ అయిపోతాయి. ఎక్కడి నుంచి అయిపోతాయో అయిపోయినాయి, కాకపోతే కొంచెం ఉన్నాయి లైట్గా అని చెప్తూ ఉంటుందండి. బ్రహ్మానంద గారు ఆస్కర్ అవార్డు బదులు భాస్కర్ అవార్డు ఉంటుంది కదా, అదేదో మా అమ్మాయికి ఇంక ఇచ్చేయాలన్నమాట, అంత యాక్షన్ చేస్తుంది. ఇంకా అలా జరుగుతూ ఉంటుందండి. మీ ఇంట్లో పిల్లలు కూడా అంతేనా అండి, ఇలాగే సతాయిస్తూ ఉంటారా? హోంవర్క్, తిండికి మాత్రం చాలా సతాయిస్తుందండి. ఇంకా భాస్కర్ తర్వాత ఇంకే వేరే ఏమన్నా ఉంటే అవార్డ్స్ అవన్నీ మా అమ్మాయికి ఇవ్వాలన్నమాట, అంత ఓవర్ యాక్షన్ చేస్తుంది. ఇప్పుడు పిల్లలంతా ఇలాగే ఉన్నారేమో అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే నేను వేరే పేరెంట్స్తో మాట్లాడుతూ ఉంటాను కదా, మా పిల్లలు కూడా అంతేనండి, అలాగే సతాయిస్తారని చెప్తూ ఉంటారు. ఇంకా మా చిన్నప్పుడు ఇలా లేదు కాబట్టి నాకు ఇదంతా కొత్తగా అనిపిస్తుంది అనమాట. మా పేరెంట్స్ అయితే చాలా స్ట్రిక్ట్ అండి, అసలు దేనికి అలౌ చేసేవాళ్ళు కాదు. వచ్చామా, చదువుకున్నామా, తిన్నామా, పడుకున్నామా, అంతే. ఇంక ఇదివే పనులండి, ఇంక వేరే ఏం ఉండేవి కాదు. చాలా స్ట్రిక్ట్గా ఉండేవాళ్ళు. మా ఫాదర్ అయితే మరీను ఈ కన్ను ఎర్ర చేస్తే చాలా ఆగిపోయేవాడు అనమాట. ఇప్పుడు కన్ను ఎర్ర కాదు కదండి, రక్తాలు కారిపోయినా కానీ వాళ్ళు అంతే, వాళ్ళ పని మాత్రం వాళ్ళు చేసేసుకుంటూ ఉంటారు. ఎన్ని తన్నులు తిట్లు తిను అంతే. మీ పని మీదే మా పని మాదే అన్నట్టు ఉన్నారనమాట. ఇంత కూడా భయం లేదు, దేనికి భయం లేదని మా అమ్మాయికి అయితే. అసలు ఇంతకీ ఎవరన్నా అయితే ఏదన్నా ఆవులు కానీ, కుక్కలు కానీ ఏమన్నా చూస్తే భయపడతారు కదా, మా అమ్మాయి దేనికి భయపడదండి, తిరిగి వాళ్ళ మీదకే వెళ్ళిపోతుంది అనమాట. అంత భయం లేకుండా ఉంటుంది. నాకు హెల్ప్ చేస్తానని వస్తుంది పేరుకి, అంతేనండి. మొత్తం అంతా కసరా పిసరా చేసేస్తుంది అనమాట. చాకు తీసుకుంటానంటది, లేకపోతే వేలు కట్ చేసేసుకుంటుందేమో అని భయమేసి ఇవ్వను. ఇంకా అందుకని నన్ను చేసుకొని ఇవ్వదు, నన్ను సతాయిస్తూ ఉంటుంది అనమాట అండి. అలా జరుగుతూ ఉంటాయి. ఇదేనండి వాళ్ళకి వీడియో నచ్చితే కనుక లైక్ చేసి కామెంట్ చేయండి. అంతవరకు ఉంటాను. టేక్ కేర్ అండ్ బాయ్.